నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అరెస్ట్ గురించి ఏం చెప్తారంటే ఆమె స్కామ్లో లేవని చెప్తున్నారు. అక్కడ ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి స్కామ్కి తమకి సంబంధం లేదనేది ప్రధానంగా కవిత తరపున కానీ కవితకు సంబంధించిన పార్టీ వాళ్ళందరూ చెప్తున్నారు. మీరేం చెప్తారు? సాధారణంగా ఏ వ్యక్తి కూడా అదే చెప్తారు. సపోజ్ ఏ వ్యక్తిని అరెస్ట్ చేసినా నేనేం చేయలేదంటారు. కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏమంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఎందుకంటే ఇటువంటి హై ప్రొఫైల్ వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఏమాత్రం సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే రేపు కోర్టులో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏదో నాకు అధికారం ఉంది కదా నేను అరెస్ట్ చేస్తున్నాను వెళ్తే వాళ్ళ అడ్వకేట్ రేపు మిమ్మల్ని క్రాస్ చేస్తారు. మీ బేసిస్ ఏంటి, ఎలా చేశారు, ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని వాళ్ళు చేస్తారని అనుకుంటాం. కానీ చూద్దాం. ఫైనల్గా ఏంటంటే కవిత గారి మ్యాటర్లో కూడా సుప్రీంకోర్టుకు వెళితే వారు మేము ఇంటర్ఫియర్ అవ్వలేము, మీరు మళ్ళీ ట్రయల్ కోర్టుకే వెళ్ళండి అని చెప్పారు. సో ఎప్పుడైనా ఇన్వెస్టిగేటింగ్ జరుగుతున్నప్పుడు కింది కోర్టు ఏదైతే ఉంటుందో అది ముఖ్యం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని కోర్టులో అలౌ చేయాలి. లేకుంటే ప్రతి చోట కూడా వారిని ఆపేస్తుంటే మరి కేసు ఇన్వెస్టిగేషన్ ఏమవుతాయి? రేపు వాళ్ళు అదే అంటారు, మీరు స్టే ఇచ్చారు దానివల్ల చేయలేకపోయాం, మీరు ఆ విధంగా వాళ్ళకు మాకు కస్టడీ ఇవ్వలేదు దానివల్ల మేము అనేక విషయాలు తెలుసుకోలేకపోయాం, ఇవన్నీ కూడా అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలన్నది ప్రయారిటీ. దానికి కోర్టు మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్న విషయాలు ఏదైనా వైలేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని అరెస్ట్ చేసి కొట్టారు, అప్పుడు అది రాజ్యాంగంగా అది థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదు. మీరు అరెస్ట్ చేస్తున్నప్పుడు అరెస్ట్ మెమో ఇవ్వలేదు, ఆ తర్వాత మీ దగ్గర కేస్ డైరీస్ సబ్మిట్ చేయలేదు, ఇలా రకరకాల విషయాలు ఉంటాయి. ఏవైతే లీగల్గా ఉన్న విషయాలన్నీ కూడా ఫాలో అవుతున్నంత వరకు కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అవ్వవు. కోర్టులు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతాయంటే చట్టబద్ధంగా ఉన్న విషయాలను మనం పాటించకుండా కేవలం మనకు అధికారం ఉంది కదా అని చేసినప్పుడు అప్పుడు కోర్టులు ఇంటర్ఫియర్ అవుతాయి. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి స్వాతంత్రం అన్నది చాలా ముఖ్యం. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అన్నది కూడా చాలా ముఖ్యం. ఆ రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడే బాధ్యత కోర్టుల మీద ఉంది. అది ఎప్పుడైతే వయలేషన్ అవుతుందో అప్పుడు పెద్ద కోర్టులు వస్తాయి, అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు అప్పుడు రంగప్రవేశం చేస్తాయి. లేకుంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్లు ట్రయల్ కోర్టు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈ రెండింటి మధ్య జరుగుతుంది. అంటే ఇప్పుడు కేసు తీవ్రత చూస్తే కనుక ఇప్పుడు ఒకవేళ ఈ అందరి సాక్షుల్ని విచారించారు కాబట్టి ఒకవేళ శిక్ష పడితే కేజ్రీవాల్కి ఏమన్నా ఎలాంటి టైప్ శిక్ష పడే అవకాశం ఉంది? కవితకి సంబంధించి ఎలా? సాధారణంగా ఇవన్నీ ఏంటంటే కాన్స్పిరసీ కేసెస్ అంటారు. కాన్స్పిరసీ అంటే ఏంటంటే అందరూ కూర్చొని ఇది నిర్ణయించి చేసిన, అందులో కొంతమందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తుంది. కాన్స్పిరసీ కేసు ఎలాగంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి హైదరాబాద్కు ట్రైన్లో వెళ్తున్నాను, నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణం చేస్తాను. ఒక వ్యక్తి మధ్యలో ఎక్కుతాడు, ఎక్కడో ఎక్కేసి కొంత దూరం ప్రయాణం చేసి దిగిపోతాడు, ఇంకో వ్యక్తి ఇంకో చోటకి వెళ్ళి దిగిపోతాడు. వీళ్లకు కొద్ది విషయాలు మాత్రమే తెలుస్తాయి. కానీ ఏ వ్యక్తి అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తున్నాడో అతనికి మొత్తం తెలుసు. కాబట్టి ఈ కాన్స్పిరసీలో వీళ్ళందరూ సహభాగులు అవుతారు. నాకు ఇంత మాత్రమే విషయం తెలుసు, నాకు ఇంత విషయమే తెలుసు అని వాళ్ళు తప్పించుకోవడానికి. ఎందుకంటే 120B అన్నది వీటన్నిటిని కలుపుతుంది. కాబట్టి ఇందులో ఉన్న కేసులు ఏవైతే, సెక్షన్లు ఏవైతే ఉంటాయో అందులో శిక్షకు వీళ్ళందరూ కూడా పాత్రులు అవుతారు. వీళ్ళందరినీ కలిపే దారం ఈ కాన్స్పిరసీ. సో ఆ విధంగా చూసుకుంటే మినిమం ఐ థింక్ 7 సంవత్సరాల శిక్ష వరకు ఉంటుంది ఇందులో. అంటే వాళ్ళ మీద వేస్తున్నది అంటే ఈ సెక్షన్ కింద ఇంత పనిష్మెంట్ ఉంటుంది అన్నది మామూలుగా ఉంటుంది. ఐ థింక్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం చూడాలి నేను, సెక్షన్ 4 and 5 ఉంటుంది, ఆర్ 3 and 4 పిఎంఎల్ఏ యాక్ట్లో అది ఐ థింక్ పనిషబుల్ అనుకుంటాను. 3 years 7 years దాకా ఉందని నేను అనుకుంటాను. ఇప్పుడు మీ పార్టీ స్టాండర్డ్స్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేయడం పట్ల మీ పార్టీ ఏం చెప్తుంది? అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇది ప్రథమం కాదు. మొట్టమొదటిసారిగా సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది జయలలిత, ఆ తర్వాత వచ్చేసి హేమంత్ సోరెన్ మన జార్ఖండ్, వీరు థర్డ్ ముఖ్యమంత్రి. సో ఆ విధంగా సిట్టింగ్ వారిని చేయడం అన్నది అనుకుంటాను. ఐ థింక్ లాలూ ప్రసాద్ యాదవ్ గారితో ఏమైంది, అప్పుడు రాబ్రీ దేవిని సీఎం చేశారు, అప్పుడు ఆయన సిట్టింగో కాదో ఇంకా అది క్లారిఫై చేయాలి. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఫైనల్గా వారు చేశారా లేదా అన్నది రేపు కోర్టులో జరిగిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ విధమైన అలిగేషన్స్ రావడం అన్నది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ స్థానాల్లో ఉన్నవాళ్ళు, ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు ప్రతి విషయాలు కూడా ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. ముఖ్యంగా ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతికి విరోధంగా ఆయన యాక్ట్ చేసే వ్యక్తి. అది జన లోక్పాల్ తీసుకురావడానికి అన్నా హజారా గారితో కలిసి సత్యాగ్రహాలు నిర్వహించారు. కాబట్టి ఆయన మీద ఫోకస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఆయన మీద ఇటువంటిది రావడం అన్నది అది దురదృష్టకరం. అది పొలిటికల్ రీజన్స్ వల్ల అయిందా లేకుంటే అని వాళ్ళు వాదిస్తున్నారు.
కానీ జనరల్గా ఏ ఆధారాలు లేకుండా ఏ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆ విధంగా ఎవరినో పొలిటికల్ బాసెస్ని వాళ్ళను ఖుషి చేయడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి చేయదు. ఎందుకంటే రేపు వాళ్ళు ఎదుర్కోవాలి కోర్టులో. పొలిటికల్ వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఫైనల్గా అక్కడ కోర్టులో సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఆ ఏజెన్సీలో ఉన్నవాళ్ళు. సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే చూద్దాం ఈరోజు కోర్టులో ఏమవుతుందో. తర్వాత ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా వారి అప్లికేషన్ కన్సిడర్ చేస్తామని చెప్పారంటే ఈ అరెస్ట్కి సంబంధించి. సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో. కానీ కవిత గారి కేసులో ఇచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఏమవుతుందంటే అది ఈయనకు కూడా వర్తిస్తుంది. మీరు వెళ్ళి ఏం చెప్పుకోవాలో అది మీరు ట్రయల్ కోర్టులో చెప్పుకోండి. ఏదైతే పిఎంఎల్ఏ కోర్టు ఉందో, క్రాస్ రెవెన్యూ కోర్టు, అక్కడికి వెళ్ళి మీ కోర్టులో చెప్పండి అని సుప్రీంకోర్టు కూడా అంటుంది. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ స్థాయిలో కోర్టు ఉన్నప్పుడు పెద్ద కోర్టులు అంతగా జోక్యం కలిగించుకోవు, అన్లెస్ రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితేనే అప్పుడు వస్తాయి. కానీ అదర్వైజ్ స్మూత్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కోర్టులన్నీ కూడా లోవర్ కోర్టుకు వెళ్ళమని చెబుతాయి. ఇది కక్ష సాధింపు అరెస్ట్ అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. బీజేపీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారనేది వాళ్ళు చెప్తున్నారు. ఎలా ఉంటుందంటే రాజకీయ పార్టీలు వాళ్ళు అధికారంలో ఉన్నారో విపక్షాల్లో ఉన్నారో దాని మీద ఆధారపడి, అధికారంలో ఉన్నప్పుడు వారు ఇదే అంటారు, విపక్షాలకు వచ్చినప్పుడు వేరే విధంగా మారుతారు. సో ది ఒపీనియన్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ సిట్టింగ్, వెదర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ది అపోజిషన్ ఆర్ వెదర్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ది రూలింగ్. ప్రస్తుతం ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సిబిఐ గురించి చెప్పారు, ఆయన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత లేదు పారదర్శకంగా ఉంటుందని వారే అంటారు. కాబట్టి ఆ విధమైన భూమికలు ఉంటాయి. కానీ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎనీ విషయం చెప్పాలంటే స్టాటిస్టిక్స్ మీద ఆధారపడి. ఇప్పుడు సుమారుగా దేశంలో గత 10 సంవత్సరాల నుంచి చెప్పడం ఏంటంటే సుమారుగా 10 సంవత్సరాల నుంచి 90% కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపక్షాల మీద ఉన్న వాళ్ళ మీదే జరుగుతున్నాయి. ఈడీ రేట్స్ కానీ మిగతా కేసులు కానీ. తర్వాత ఎవరైతే అపోజిషన్ నుంచి పాలకపక్షంలో జాయిన్ అవుతారో వాళ్ళ మీద ఉన్న కేసులు చాలా మందగతిన జరుగుతున్నాయి అన్నది కూడా అంటున్నారు. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఈ దర్యాప్తు సంస్థల యొక్క క్రెడిబిలిటీ, విశ్వసనీయత అన్నది కాపాడడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి ఈ విధమైన అది నిజమే కావచ్చు, కానీ బయటికి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు ఈ ప్రభుత్వం దీనిని ఉపయోగించుకుంటున్నారా అన్న ఒక రకమైన భావన ప్రజల్లో కలగడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు జనరల్గా ప్రజలు కోరుకుంటుంది, మేధావులు వీరంతా కోరుకుంటుంది ఏమంటే ఇటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు, ఇటువంటి మీకు సందేహాలు వచ్చినప్పుడు ఈ 2 ఆర్గనైజేషన్స్ని ప్రభుత్వ అధీనంలో కాకుండా ఒక జ్యుడిషియల్ బాడీ కింద పెట్టండి అని. సపోజ్ ఇప్పుడు సిబిఐ అన్నది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద పనిచేస్తుంది. అదే ఈడీ చూసుకుంటే ఆర్థిక శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మనం లోక్పాల్ వ్యవస్థ తీసుకొచ్చాం. లోక్పాల్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కింద ఉంటుంది. కాబట్టి ఈ 2 సంస్థల్ని తీసుకువెళ్ళి లోక్పాల్ కింద పనిచేసేటట్టు పెట్టండి. దానివల్ల ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో ఈ 2 సంస్థలు లేవు. కాబట్టి ఏ విధంగా ఈ విధమైన ఆరోపణలు వస్తున్నాయో అంటే ప్రభుత్వాలు ఈ సంస్థలను ఉపయోగించుకొని వాళ్ళ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారన్న దానికి తెరమూసేయచ్చు, సమాప్తి పలకవచ్చు. కానీ ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందా ప్రభుత్వం అన్నది చూడాల్సిన అంశాలు. ఎందుకంటే ప్రభుత్వం ఎలా ఉన్నాయంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతిదీ వాళ్ళ చేతిలోనే ఉండాలనుకుంటున్నారు. అపోజిషనే వద్దంటున్నారు ప్రభుత్వాలు. ఇప్పుడు చూసుకుంటే పార్టీలు చూడండి, మన రాష్ట్రంలో చూస్తే వైనాట్ 175 అంటారు. అంటే 175 మేమే వచ్చేయాలంటే ఇంకేంటది? ప్రజాస్వామ్యమా, అరాచకమా? మిగతా పార్టీలు మాకు 160 వస్తాయంటున్నారు. మోడీ గారు చూస్తే 400 పైన రావాలంటున్నారు. అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో, రాష్ట్రాల్లో అన్నది మనం ఆలోచించాలి. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా బ్రూట్ మెజారిటీ వస్తే ఇంకా మాకు ఎదురు లేదు, మేము ఏమైనా చేయొచ్చు అన్న భావనలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. మనం ఒక పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడకుండా చూపించాల్సిన బాధ్యత రాజకీయ వాళ్ళకి అనిపించవచ్చు మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉందని. కానీ మన అందరి మూల కర్తవ్యం ఏంటంటే మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.